కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 2వ అధ్యాయము 11-12 వచనాలని చదువుకుందాం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఎటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. నిర్గమకాండము 2వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. మోషే 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన ప్రజలను చూడాలన్న ఆలోచన తనలో కలిగింది. ఐగుప్తు దేశములో ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడుతున్నాడు. అప్పటి వరకు ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడడం ఇక ఆయనకి ఇష్టం లేదు. అబ్రహాము సంతానములో ఒక వ్యక్తిగా, ఇజ్రాయేలుడుగా, దేవుని ప్రజలలో ఒక వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. అయితే ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి చాలా పెద్ద శోధనని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన తీసుకునే నిర్ణయము ఎంతో పోరాటానికి సంబంధించింది. ఐగుప్తు యొక్క సకల భోగములను విడిచిపెట్టి గొప్ప హోదాను, గొప్ప ధనమును, గొప్ప భాగ్యమును అన్నిటినీ వదులుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించాలి అన్న ఆలోచన, ఆ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమైనది. సహజంగా ఏ మానవుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోడు. లోకం దృష్టికి ఏది శ్రేష్టమో అదే నిర్ణయం తీసుకుంటాడు మనిషి. మోషే భిన్నమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే అతడు పెద్దవాడు కాగానే దేవుడు అతని ఏ పని నిమిత్తము ఏర్పరచుకున్నాడో దాని గూర్చిన ప్రేరేపణ అతనిలో ప్రారంభమైంది. దేవుడు మనల్ని ఏ పని కొరకు నిర్ణయించాడో, ఈ లోకానికి మనము ఎందుకు జన్మించామో, ఈ లోకంలో ఆ ఉద్దేశాన్ని ఏదో ఒక సమయమున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు, ప్రేరేపణనిస్తుంటాడు. ఇది కాదు నువ్వు ఉండాల్సిన చోటు, ఇది కాదు నువ్వు చేయాల్సిన పని, నీ పిలుపు ఇది, నీ పని ఇది అని దేవుడు ఏదో ఒక సందర్భంలో ప్రతి మనిషిని ప్రేరేపిస్తూనే ఉంటాడు. దేవుని పిలుపును మనం గుర్తించగలగాలి. ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంటుంది. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయమున ఆ పిలుపు నిశ్చయం అవుతుంది. కొందరికి బాల్య వయసులోనే తెలిసిపోతుంది వారి పిలుపు ఏంటో, కొందరికి యవ్వన ప్రాయంలో తెలుస్తుంది, కొందరికి మిడిల్ ఏజ్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ఓహో దేవుడు నన్ను ఈ పని కొరకు నియమించాడా అని. దేవుడు మనల్ని ఏ పని కొరకైతే నియమించాడో, నియమించబడిన పనిలో మనం లేకపోతే ఆ స్థలంలో ప్రశాంతత ఉండదు మనకు. మరలా చెప్తున్నాను, గమనించండి. దేవుడు మనల్ని ఏ పని కొరకు నియమించాడో, ఏ పని కొరకు మనల్ని సృష్టించాడో, మనము ఆ పనిలో లేకపోతే, వేరే పనిలో మనం ఉన్నట్లయితే, దేవుని చిత్తానికి వేరే పనిలో మనం ఉన్న స్థలంలో నెమ్మది ఉండదు మనకు. నేను ఉండాల్సిన చోటు ఇది కాదు, నేను ఇంకెక్కడో ఉండాలి, నేను చేయవలసిన పనిది కాదు, నేను ఇంకేదో చేయాలి అన్న ప్రేరేపణ నీలో ఖచ్చితంగా కలుగుతుంది. ఒకసారి ఎవరికి వారు స్వపరీక్ష చేసుకోండి. ఎక్కడో ఇలాంటి తలంపులు మీ జీవితాల్లో కూడా వచ్చి ఉంటాయి. ఇది నేను ఉండాల్సిన సరైన స్థలం కాదు, నేను ఇంకెక్కడో ఉండాలి, ఇంకేదో చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైనా మీకు కలిగితే వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి అడగండి, దేవుని, దేవా మరి నేను ఇక్కడ ఉండడం నీ చిత్తం కాదు, ఈ పని చేయడం నీ చిత్తం కాదు, మరి ఇంకేం చేయమంటావు, ఇంకెక్కడికి వెళ్ళమంటావు? దేవుని పిలుపును, దేవుని ప్రేరేపణను గుర్తించి వెంటనే మనం లోబడితే దేవుని సంకల్పం అంతా మన జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. మోషే ఐగుప్తు దేశం 40 సంవత్సరాలన్నంత వరకు నెమ్మదిగానే గడిపాడు. కానీ ఒక టైం వచ్చింది, ఇక అతడు పనిలో జోక్యం చేసుకోవాల్సిన సమయం. దేవుడు అతన్ని ప్రేరేపించగా ఐగుప్తులో ఉన్న సమస్తమును విడిచిపెట్టి ఇజ్రాయెల్ ప్రజల దగ్గరకు వచ్చాడు. అయితే ఆయన ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి రావడానికి తనలోని విశ్వాసం కారణమైంది. మోషే తల్లిదండ్రులలో విశ్వాసం ఉంది, మోషే కూడా విశ్వాస వీరుడే. విశ్వాస వీరుల జాబితాలో మోషే పేరు కూడా ప్రస్తావించబడింది. విశ్వాసమును బట్టి మోషే ఇక్కడికి వచ్చాడట. మోషే ఇక్కడికి రావడానికి ముందుగానే ఆయనకు తెలుసు, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను విమోచించడానికి తనను ఎన్నుకున్నాడన్న సంగతి మోషేకి ముందే తెలుసు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం స్టెఫెనీ యొక్క ప్రసంగంలో ఈ విషయం మన జ్ఞాపకం చేయబడుతుంది. 7వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇజ్రాయేలులైన తన సహోదరులను
చూడవలనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వాని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారి గ్రహింతురనే అతడు తలంచెను గాని వారి గ్రహింపరైరి. చాలు. మోషే ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు అతన్ని ఏమని అర్థం చేసుకోవాలని కోరాడు? నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను అని వాళ్ళు గ్రహిస్తారేమో అనుకున్నాడు. ఇజ్రాయిలును విమోచించడానికే నేను వచ్చాను. దేవుడు నన్ను ఒక నాయకుడిగా మిమ్మల్ని అందరినీ బానిసత్వం విడిపించడానికి ఏర్పరచుకున్నాడు. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేటట్టు చెప్పాలనుకున్నాడు. వారు అర్థం చేసుకుంటారేమో అనుకున్నాడు. అంటే మోషేకి ముందుగానే తెలుసు, నా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు విమోచన కలగజేయబోతున్నాడు. నేను అనుకుంటాను మోషే తల్లిదండ్రులకు కూడా తెలుసు అనుకుంటాను. ఎందుకంటే విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక అతన్ని 3 నెలలు దాచి ఉంచారట. విశ్వాసమును బట్టి అన్న పదంలో ఈ విషయం కూడా ఇమిడి ఉందేమో అనుకుంటాను నేను. మోషే పుట్టగానే అతడు దివ్య సుందరుడయ్యని ఎరిగి ఖచ్చితంగా ఇజ్రాయిల్ను విమోచించడానికి దేవుడు ఏర్పరచుకున్న కుమారుడు ఇతనే అన్న విషయం బహుశా తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉంటుంది. మోషే హృదయంలో కూడా తన పిలుపు ఏంటో నిశ్చయం అయిపోయింది. ఈ ప్రజలని విమోచించడానికే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో ఈ ప్రజలు గుర్తించాలి అని కోరుకున్నాడు అని అంటే తన పిలుపు ఏంటో తనకు నిశ్చయం అయిపోయింది. అయితే పిలుపు నిశ్చయమైంది కానీ ఆ పిలుపు విషయములో తాను తీసుకున్న నిర్ణయాలు పొరపాటు. దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు పని కొరకు, కానీ దేవుని పద్ధతిలో ఆ పని చేయాలి. చాలామందికి దేవుని సేవ చేయాలని ఆశ ఉంటుంది, కానీ దేవుని పద్ధతిలో చేయరు. సేవ చేయాలని ఆరాటం మంచిదే, దేవుని కోసం ఏదో చేయాలన్న తపన మంచిదే, కానీ దుడుకుతనం పనికిరాదు, దానికి తొందరపాటు పనికిరాదు. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆ పని చేయాలనుకోవడం బుద్ధిహీనత అవుతుంది. మోషేని దేవుడు ఏర్పరచుకున్న ఉద్దేశం స్పష్టత ఉంది మోషేకు, కానీ మోషే దేవుని పద్ధతిలో ఆ పని చేయకుండా తన స్వంత సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ పరిష్కారం చేయాలనుకున్నాడు. నేను వెళ్ళి ఇజ్రాయెల్ విమోచించాలి అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి ఒక సంఘటన జరిగింది. ఒక ఇజ్రాయిలుని ఒక ఐగుప్తీయుడు బాధ పెడతా ఉన్నాడు, హింసిస్తూ ఉన్నాడు. మోషేకి లోపల ఎక్కడ లేని ప్రేరేపణ వచ్చింది. నా ప్రజలు బాధపడుతున్నారు, నా ప్రజలు హింసింపబడుతున్నారు, అన్యాయానికి గురవుతున్నారు అని వెంటనే ఆ ఐగుప్తీని విషయంలో ఆయన చేసిన పనిని గురించి రాయబడింది. 11వ వచనం మరొకసారి చూడండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుయెద్దులకు పోయి వాని భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాన్ని కప్పిపెట్టెను. చాలు. ఇజ్రాయిలును విమోచించాలి అన్న ఆలోచన మంచిదే, వాళ్ళని విమోచించాలన్న ప్రేరేపణ మంచిదే. లోపల ఎక్కడ లేని ఒత్తిడి, ఎలాగైనా నేను ఈ ప్రజల కోసం ఏమైనా చేయాలి అన్న ఆలోచన మంచిదే. కానీ మోషే చేసిన పొరపాటు ఏంటంటే తన బలమును తన సామర్థ్యాన్ని వాడుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడు. ఇక్కడ ఆయన చేసిన మిస్టేకే చాలామంది క్రైస్తవులు, చాలామంది సేవకులు కూడా చేస్తున్న పెద్ద పొరపాటు. నేను సేవనే కదా చేసేది, నేను మంచే కదా చేసేది అనుకుంటున్నారు. కానీ ప్రతి మంచి పని కూడా దేవుని వచ్చింది కాదు. మంచి పని అన్నట్టు కనబడేవి కొన్ని సాతాను మనను ఉరిలో పట్టడానికి ఉపయోగించేటివి. దేవుని యొక్క పద్ధతిలో సేవ చేయకపోతే సేవ ఫలించదు. ఇది దేవుడు నన్ను ఈ పని కొరకే కదా ఎన్నుకుంది అనుకోవచ్చు, కానీ ఆ పని ఆ పద్ధతిలోనే చేయాలా లేదా అనేది దేవుని జ్ఞానము చేతనే నువ్వు నడిపించబడాలి. సో ఇక్కడ మోషే చేసిన పెద్ద మిస్టేక్ మనకు అర్థమవుతుంది. తన బలమును వాడుకున్నాడు, ఒక ఐగుప్తీయుని కొట్టి చంపి అతని ఇసుకలో పాతి పెట్టేశాడట. ఎంత పెద్ద పొరపాటు చేశాడో, ఆవేశం ఎంత అనర్థాలకు దారి తీస్తుందో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. కొంతమందికి ఎక్కడ లేని రోషం. నా కళ్ళ ముందు ఎవరైనా అన్యాయం చేస్తే సహించలేను సార్ నేను అంటారు. మంచిదే, ఆ స్వభావం చాలా మంచిది. నా కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తుంటే నేను ఊరుకోను, నా ముందు ఎవరైనా తప్పు మాట్లాడితే కూడా ఊరుకోను, ముఖం మీదనే చెప్పేస్తాను నేను. ఎదుటివాడు తప్పు చేస్తుంటే చూస్తూ సహించలేని మనసు మంచిదే, కానీ దాన్ని పరిష్కరించడానికి నువ్వు చేస్తున్న పొరపాటు ఒకటి ఉంటుంది.
ముఖం మీదనే అనేస్తాను సార్. నా ముందు కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేస్తుంటే వెంటనే నేను వెళ్ళి గద్దించేస్తాను. ఆగండి, తొందరపడకండి. అక్కడ దేవుడు నిన్ను ఎలా పరిష్కరించడానికి ఎన్నుకున్నాడు. సరి అయిన పద్ధతిలో నీవు పరిష్కరించకపోతే అక్కడ వివాదానికి దారితీసిన వాడు అవుతావు. ఆవేశం మంచిదే కానీ పద్ధతి ప్రకారం దానికి పరిష్కారం చేయకపోతే ఇంకా సమస్యని పెద్దగా చేసుకున్న వాడు అవుతావు. ఇక్కడ చాలామందికి అలాంటి రోషాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పు చూస్తే చాలా ఆవేశంగా వెళ్ళిపోయి ఏదో తిట్టేసేయాలి, ఏదో హెచ్చరించేయాలి, గద్దించేయాలి. మంచిదే, ఆగండి. దుడుకుతనం పనికిరాదు. అలా ఎంతమందిని మీరు గద్దించారు, ఎంతమంది మీద ఆవేశాన్ని కనపరిచారు, ఎంతమంది బాగుపడ్డారు? దాని ద్వారా వివాదాలు అయ్యాయి, దాని ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి, స్నేహాలు దూరం అయిపోయాయి, కొన్నిసార్లు మంచి సంఘ సహవాసం కూడా దూరం అయిపోయిన సందర్భాలు లేవా? నేను మంచే కదా చేసింది అని అనుకుంటున్నావు కానీ మంచి పద్ధతిలో చేయలేదు. మోషే చేసిన దుడుకుతనంతో చాలామంది మంచి చేస్తున్నాను అనుకుంటూనే ఎంతోమందిని దూరం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుడు మోషేని ఈ పద్ధతిలో వాడబడాలని కోరుకోలేదు. ఒక వ్యక్తిని పట్టుకొని కొట్టి చంపేసి దాని ద్వారా ఇజ్రాయెల్ని విమోచించాలన్న ఉద్దేశం దేవుని కాదు. దేవుని బలాన్ని కనుపరచాలనుకున్నాడు దేవుడు, మోషే బలాన్ని కాదు. మోషే తొందరపాటు చాలా పెద్ద నష్టాన్ని దారితీసింది. ఏంటి? ఆ ఐగుప్తీయుని పట్టుకొని చంపేశాడు. ఎంత సింపుల్గా చంపేశాడో! ఒక హత్య చేయడం సామాన్యమైన విషయం కాదు, ఒక ప్రాణాన్ని తీయడం. మోషే ఎంత ఆవేశానికి గురైతే ఒక ప్రాణాన్ని తీయాలి. మామూలుగా తిట్టడం కాదు, కొట్టడం కాదు, ప్రాణాన్ని తీసేసి చంపేసి అతన్ని ఇసుకలో పాతి పెట్టడం అంటే ఎంత హృదయం కాఠిన్యం చేసుకుంటే ఆ పని చేయగలరు? నేను ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకరిని కొట్టాలంటేనే హృదయం ఎంతో కఠినం చేసుకోవాలి. ఒకరిని తిట్టాలంటే మనసాక్షిని చంపుకోవాలి ఫస్ట్. ఏమో బాధపడతారేమో అన్న ఆలోచన లేకుండా మాట్లాడితేనే తిట్టగలుగుతారు. ఎదుటివాడు ఎంత బాధపడినా పర్వాలేదు అనుకున్నప్పుడే మీరు కొట్టగలుగుతారు. మీ హృదయం కఠినం అవుతే తప్ప కనీసం మాట అనడం కానీ కొట్టడం కానీ జరగదు. అలాంటిది ఒక వ్యక్తిని చంపడానికి తెగించాడు మోషే అంటే హృదయంలో ఎంత ఆవేశానికి గురైపోయాడో. ఈ ఆవేశాలు, మానవ కోపాలు దేనికి పనికిరావు. దేవుడు ఎంతో స్పష్టంగా లేఖనాల్లో చెప్పాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నీ ఆవేశాలు, నీ కోపాలు నీ బలముతో దాన్ని పరిష్కరించాలనుకుంటే 100% దానివలన నష్టమే ఎదుర్కోవాల్సి వస్తుంది. మోషే చేసిన ఒక పెద్ద మిస్టేక్, తన బలాన్ని ఆధారం చేసుకొని సమస్యని పరిష్కరించాలనుకున్నాడు. సరే, అక్కడ మోషే చేసిన ఇంకొక పొరపాటు మనకు కనబడుతుంది. ఏం పొరపాటు? ఏ వ్యక్తి అయినా తప్పు చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో మోషే కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నాడు. 12వ వచనం చూడండి. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. ఏం చేశాడట మోషే? మీకు గుర్తొచ్చాయా? మీ జీవితంలో మీరు చేసిన ఏమైనా ఓ చిన్న తప్పు చేయాలంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? అటు ఇటు ఎవరు చూడట్లేదు కదా. ఒక దొంగతనం చేయాలనుకున్న వాడు ఏం చేస్తాడు? ఎవరి కంట పడకుండా చేయాలి. ఒక తప్పు చేయాలనుకున్నవాడు సాధ్యమైనంత వరకు అది రహస్యంగా ఉండాలని, తాను చేస్తున్న తప్పుని ఎవ్వరు చూడకూడదని అన్ని దిక్కులా చూస్తాడు. అన్ని దిక్కులా చూస్తాడు. ఇటు అటు, అవసరమైతే 4 దిక్కులా చూస్తాడు కానీ పైకే చూడడట. 4 దిక్కులో చూసి జాగ్రత్త పడతాడు. ఎవరు చూడట్లేదు కదా, నేను చేస్తున్న ఈ రహస్యమైన పనిని ఎవరు చూడట్లేదు కదా అని 4 దిక్కులు చూస్తారు కానీ పైన ఆకాశం వైపు కళ్ళెత్తి చూడరు. నేను రహస్యంగా చేస్తున్నాను, నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు కానీ దేవుని కనుదృష్టి లోకం అంతటా సంచరిస్తుందన్న సంగతి మర్చిపోతాం. మోషే జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా మోషే తప్పు బయటపడిపోయింది. రహస్యమైనది ఏది కూడా భూమి మీద లేదు. మనం చేసే పొరపాట్లు ఎంత జాగ్రత్తలన్నా మీరు తీసుకోండి. ఇప్పుడున్న యవ్వనస్తులకు చెప్తున్నాను, చాలా తెలివైన వాళ్ళలాగా బిహేవ్ చేస్తారు. ఎంత రహస్యంగా అంటే పాస్వర్డ్లు వచ్చినాయి ఇప్పుడు. ఈ పాస్వర్డ్స్ ఎందుకు? నా ఫోన్ ఇంకొకటి తీసుకుంటే నా రహస్యాలు వాడికి బయటపడద్దు. మీరు ఎవరిదైనా యవ్వనస్తులు ఫోన్ తీసుకొని ఒకసారి నీ వాట్సాప్ చెక్ చేస్తానండి, ఎంత హడలిపోతారో. అసలు ఫోన్ ఇవ్వడానికే ఇష్టపడరు. ఏది ఒకసారి నీ మెయిల్ చెక్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి ఇస్తారా అని అడిగి చూడండి ఎంతమంది యవ్వనస్తులను.
దానికి ఎన్ని పాస్వర్డ్స్ ఉంటాయో. అయితే ఈ పాస్వర్డ్స్ కూడా తెలిసిపోతున్నాయని చెప్పేసి ఇంకా టెక్నాలజీ అప్డేట్ చేస్తున్నారు. అసలు యాపే కనబడకుండా దాన్ని బ్లాక్ చేయాలి. వేరే వాడు పొరపాటున నా ఫోన్ తీసుకుంటే కనీసం ఆ యాప్ కూడా కనబడకుండా హైడ్ చేయాలి యాప్ని. మళ్ళీ ఆ హైడ్ చేసిన యాప్ని మళ్ళీ కనబడాలంటే దానికి ఒక పాస్వర్డ్. మళ్ళీ ఎన్ని పాస్వర్డ్లు పెట్టుకుంటున్నారో. ఎందుకు అనంటే నా రహస్య పాపము ఎవరికంట పడద్దు. మీకు తెలియని విషయం ఏంటంటే మీరు అన్ని దిక్కులా చూస్తున్నారు, ఇది ఎవరికి కనబడొద్దు అని రహస్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోసే చేసిన మిస్టేకే మీరు కూడా చేస్తున్నారు. ఇటు అటు చూస్తున్నారు, మనుషులు ఎవరికి కనబడకుండా నీ టెక్నాలజీని వాడుకుంటున్నావు. కానీ నువ్వు చేసే తప్పు దేవుని కన్ను దృష్టి నుండి తప్పించుకోగలవా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూడండి. మరియు ఆయన దృష్టికి కనబడని స్పృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క అప్పగించవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చాలు. ఇక్కడ దేవుని కన్ను దృష్టిని గురించి ఎంత స్పష్టంగా చెప్పబడిందో చూడండి. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మీరు ఎన్ని పాస్వర్డ్లైనా పెట్టుకోండి, దేవుని కనబడదా? మీరు ఎన్ని తలుపులు వేసుకొని ఎంత రహస్యంగానైనా ఎవరు కంటపడకుండా ఎంత ప్రయత్నమైనా చేయండి. మీరు మీ బ్రెయిన్ అంతా వాడి, మీ తెలివితేటలన్నిటినీ వాడి ఎవరు కంటపడకూడదు. ఇంటర్నెట్లో సెర్చ్ చేసేటప్పుడు కూడా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. ఇప్పుడు ఈ మధ్య గూగుల్ సెర్చ్ ఏది చేసినా హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. యవనస్తులతో మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళకి కాదు. గూగుల్ సెర్చ్లో ఏమైనా చేయాలి, ఏం చేసినా ఎక్కడ బయటపడుతుంది అది. నువ్వేం సెర్చ్ చేసావో నెక్స్ట్ వాడు వచ్చి నీ కంప్యూటర్ని చూస్తే హిస్టరీలోకి వెళ్ళిపోతే నువ్వు ఏమేమి సెర్చ్ చేసావో అన్నీ బయటపడతాయి. ఆ తెలివితేటలు వీరికి ముందుగానే వచ్చేసి హిస్టరీలో భయపడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆ టెక్నాలజీ కూడా తెలుసు వీళ్ళకి. ఓహో, పొరపాటున ఇంకొకటి వచ్చి నా సిస్టాన్ని ఓపెన్ చేస్తే నేనేం ఓపెన్ చేశానో వాడికి తెలియొద్దు. తెలియకుండా ఉండడానికి దానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఎన్ని పద్ధతులు ఉపయోగించినా గూగుల్ వాడికి అంతా తెలుసు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఫోన్ వాడుతున్నారంటే ఇక మీకు మీ జీవితంలో రహస్యమైనది ఏది లేదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంతా రికార్డ్ అయిపోయి ఉంటుంది. మీరు ఎన్ని పాస్వర్డ్లన్నా పెట్టండి, వాడికి తెలిసిపోతుంది. మీరు ఏదైనా ఒకటి సెర్చ్ చేయండి, హోటల్ అని సెర్చ్ చేయండి, వాడికి అర్థమైపోతుంది, ఓహో ఈయన హోటల్ కొరకు సెర్చ్ చేస్తున్నాడు. మీరు సెర్చ్ చేయకుండానే మీకు మెసేజ్లు వస్తుంటాయి. మీకు దగ్గరలో ప్యారడైస్ హోటల్ ఉంది, డిస్కౌంట్లు ఇస్తున్నారు, లేదా ఆఫర్స్ పెట్టారు అని. మీరు మార్గంలో ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఆ రూట్లో ఉన్న హోటల్స్ అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తుంటాయి. అంటే నీ మనసుని రీడ్ చేసేస్తున్నారు ఆల్రెడీ. మరి మనుషులకి ఎంత టెక్నాలజీ ఉంటే నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఫోన్ పట్టుకుంటే చాలు, ఎక్కడికి వెళ్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఏం సెర్చ్ చేస్తున్నావో, నీ ఇంట్రెస్ట్ ఏంటో, నీ ఆసక్తి ఏంటో, నువ్వు దేనికి ఎక్కువ ఆకర్షితులు అవుతున్నావో మొత్తం నీ ఫోన్ పట్టుకుంటే నీ జాతకం అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక నేరస్తుని పట్టుకోవడానికి ఒకప్పుడు కష్టమయ్యేది, ఇప్పుడు అవసరం లేదు, ఒక ఫోనే పట్టించేస్తుంది అంతే. ఒక నేరస్తుని నీ ఫోన్ దొరికిందా నీ జీవితం అంతా బయటపడ్డట్టే. అందుకొరకు ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నా ఈ లోకానికి అర్థమైపోతుంది నువ్వేంటో, నీ రహస్య జీవితం ఏంటో, నువ్వెన్ని జాగ్రత్తలు తీసుకున్నా. మరి సృష్టికర్త అయిన దేవుని కనుదృష్టికి కనబడకుండా ఉండేది ఏమైనా ఉందా? ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. సో మోషే ఇటు అటు చూశాడు, కానీ పైకి చూస్తే బాగుండేదేమో. ఇక్కడున్న వారికి అందరికీ నేను ఇచ్చే సలహా, అయ్యా ఏ పొరపాటైనా మీరు చేసే ముందు ఇటు అటు కాదు చూడాల్సింది. ఎటు చూడండి, ఒకసారి ఆకాశం తట్టు కనులెత్తి చూడండి, ఆయన చూస్తున్నాడా లేదా. ఎప్పుడైతే ఆయన చూస్తున్నాడు అని తెలిసిందో ఆటోమేటిక్గా తప్పు చేయాలన్న ఆశ ఉన్నా తప్పు చేయడానికి తెగించవు. ఒక దొంగతనం చేస్తున్నప్పుడు ఒకవేళ అటు ఇటు చూసినప్పుడు ఎవరో ఒకరు చూస్తున్నారు అన్న విషయం తెలిసింది అనుకోండి, ఏం చేస్తాడు? అయినా దొంగతనం చేస్తాడా? నో. చాలా వరకు అరికట్టబడుతుంది. ఎవరైనా నన్ను గమనిస్తున్నారని తెలిస్తే చాలు. ఒక దొంగతనం చేయడానికి వచ్చిన వాడు పైకి చూడగానే సడన్గా కెమెరా ఉందనుకోండి, ఓహో ఇక్కడ సీసీ కెమెరా ఉంది, అనవసరంగా దొరికిపోతాను, ఎందుకు వచ్చిన బాధ అనుకొని వెళ్ళగా కెమెరా చూస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. ఎవరైనా నన్ను చూస్తున్నారు అన్న ఆలోచన తప్పు చేయకుండా అరికడుతుంది. అయితే మనుషులు చూడట్లేదు కదా అని అనుకొని వెంటనే తెగిస్తున్నారు. దేవుని కన్ను దృష్టికి ఏది కూడా మరుగైనది లేదు. అది గ్రహించగలిగితే మనం తెగించి ఏ తప్పు చేయము. సార్ ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి కూడా గ్రహించండి, ఒక తప్పు చేసే ముందు
దేవుని వైపు చూడండి, దేవుడు చూస్తున్నాడు, ఆయనకు లెక్క అప్పగించాలి. ఈ తప్పు విషయమై దేవుని దగ్గర రేపు ఏమి లెక్క అప్పగిస్తావు? దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు, ఇలా ఎందుకు చేశావని. దానికి ఏం జవాబు ఇస్తావు? ఎవరికి వారు ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. మోషే జీవితం నుండి మరొకటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ సంఘటన జరిగింది. ఒక ఇజ్రాయేలీయుని ఒక ఐగుప్తీయుడు కొడుతూ ఉండగా మోషే చూస్తూ తట్టుకోలేకపోయాడు. నా ప్రజలని బాధ పెడుతున్నారు అన్న ఆలోచన ఆవేశానికి గురి చేసింది. వెంటనే ఐగుప్తీయుని పట్టుకొని చంపేశాడు. అయిపోయింది, కేసు క్లోజ్. ఇప్పటివరకు ఎవరికి తెలియలేదు. చాలా తెలివిగా నేను చేసిన నేరం బయట కంటపడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాను. మొత్తం ఇసుకలో పాతి పెట్టేశాను. ఇక నా చేతులు కడిగేసుకున్నాను. ఇక్కడ నాకే మురికి అంటకుండా జాగ్రత్త పడ్డాను అని అనుకున్నాడు. మీకు తెలుసో లేదో, క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటారు, సిఐడి డిపార్ట్మెంట్ ఉంటారు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. నేరస్తుడట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న క్లూ వదిలేస్తాడట. నేరము కంటబడకుండా ఉండడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడట. కానీ ఖచ్చితంగా 100% ఎక్కడో ఒక దగ్గర తనకు సంబంధించిన క్లూ విడిచిపెట్టేస్తారట. ఆయన హ్యాండ్ కర్చీఫ్ పడిపోవడము, లేదా ఆయన వేసుకున్న చెప్పులు అక్కడ వదిలేసి వెళ్ళిపోవడము, ఆయన పర్సు వదిలేయడం, ఏదో ఒక చిన్న పొరపాటు ఖచ్చితంగా అక్కడ క్లూస్ ఏదో వదిలిపెట్టే వెళ్తాడట. అందుకొరకు ఒక నేరం జరగని, ఒక హత్య జరగని, ఏదైనా జరిగింది అనుకోండి, ఇన్వెస్టిగేషన్ క్లూ టీం వస్తుంది. వేలి ముద్రలు చూస్తారు, ఎక్కడెక్కడైతే ఒక చిన్న అవకాశం దొరుకుతుందో చూస్తారు. ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్స్ అన్నిట్లలో కూడా ఒక్క క్లూ లేకుండా కూడా చేయడానికి సాధ్యం, ఎంత ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదట. దొరికిపోతారు అంతే. మరి మనుషుల దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, దేవుని దగ్గర ఎంత టెక్నాలజీ ఉందో ఒకసారి ఊహించండి. దేవునికి అంత టెక్నాలజీ అక్కర్లేదు, ఆయన సర్వ జ్ఞాని అయి ఉన్నాడు, ఆయనకు సమస్తము తెలుసు. అయితే మోషే అతను చంపేశాడు, అయిపోయింది, స్టోరీ క్లోజ్ అయిపోయింది అనుకున్నారు. కొద్ది రోజులకు మరలా ఇంకొక సంఘటన జరిగింది. ఒక ఇజ్రాయిలుడు ఇంకొక ఇజ్రాయిలుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఒక ఇజ్రాయిలుని ఇంకొక ఇజ్రాయిలుడు అన్యాయంగా అతని మీద నేరం మోపుతూ అతను అన్యాయం చేస్తున్నట్టు మోషే చూశాడు. వెంటనే ఆ సంఘటనలో ఎలా స్పందించాడో చూడండి. 13వ వచనం. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూచి, నీవేళ నీ పొరుగువాన్ని కొట్టుచున్నావని అడగగా, అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకొనుచున్నావా అనెను. చాలు, ఇక్కడ గమనించండి. మరునాడే అతడు నడుచుకొనుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరూ పోట్లాడుచుండిరి. నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, ఏం తెలియనట్టు. నేను చేసిన తప్పు ఎవరు చూడలేదు కదా అనుకొని మామూలుగా నడుచుకుంటూ వెళ్తుంటే ఇద్దరు ఇజ్రాయిలీలు పోట్లాడుకుంటున్నారు. పోట్లాడుకుంటుంటే అన్యాయం చేసిన వాడిని పట్టుకొని అడుగుతున్నాడు, నీ సహోదరుడే కదా, ఎందుకు అతన్ని కొడుతున్నావు? నీ వేళ నీ పొరుగు వాడిని కొట్టుచున్నావని వాడిని అడుగగా, వెంటనే వాడు ఏమన్నాడు? మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను నువ్వు చంపవాలని అనుకొనుచున్నావా? ఒక్కసారి మోషే షాక్లో ఉన్నట్టు, ఇదేంటి ఇన్ని పాస్వర్డ్లు పెట్టాను, ఇంటర్నెట్లో కూడా దొరకకుండా చేశాను, ఫోన్ మెమరీలో కూడా లేకుండా డిలీట్ చేశాను, డబుల్ డిలీట్ చేశాను, రీసైకిల్ బిల్లో కూడా లేకుండా డిలీట్ చేశాను, అయినా ఎట్లా బయటపడింది అంటారు? మోషే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకడు చూశాడు మొత్తానికి. నిన్న ఆ ఐగుప్తీయుని చంపినట్టు నన్ను కూడా చంపుదాం అనుకున్నావా అంటే, ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న ఒకరు కంటబడ్డాడే. మనిషి అనుకునే పెద్ద పొరపాటు ఆలోచన ఏంటో తెలుసా? నేను చేసే తప్పు ఎవరు చూడట్లేదు అనుకుంటున్నాడు. దేవుడే కాదు, మనుషులు కూడా ఎవరో ఒకరు ఖచ్చితంగా చూస్తారు. నాకు కొంతమంది వేరే స్టేట్లో కూడా కనబడతారు, మన వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళే. వేరే స్టేట్లో ఏం చేస్తారంటే, ఇక్కడ మా వాళ్ళు ఎవరు ఉండరు అనుకుని అక్కడ సిగరెట్ పట్టుకుంటాడు, పోయి నాకంట పడతారు వాళ్ళు. నన్ను అక్కడ ఎక్స్పెక్ట్ చేయరు కదా వాళ్ళు. ఈ స్టేట్లో మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడ మమ్మల్ని చూసి మా గురించి చెప్పే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఎక్కడో మూల ప్రాంతం, నేను వెళ్ళేదే మూల ప్రాంతాల్లో. కొద్దిసేపు షాక్ అవుతారు, ఈయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి తర్వాత. ఆశ్చర్యం కలుగజేస్తుంది ఏంటంటే, ఎక్కడో ఒక దగ్గర మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. సార్ మీరు అక్కడ ఉన్నారు, మీరు ఆ ఊరు
మేము ఒకసారి వచ్చాం మీ చర్చ్కి అంటారు. సో గుర్తుపెట్టుకోండి, దేవుడే కాదు మనల్ని గుర్తించేది, నువ్వు చేసే తప్పు ఏదో ఒక రోజు మనుషుల కంట కూడా పడుతుంది. అందుకొరకే భూమి మీద రహస్యమైనది ఏదీ లేదు, ఏదో ఒక రోజు అది బయటపడాల్సిందే. అయితే నీ రహస్య జీవితం బయటపడినప్పుడు అది నీకు అవమానాన్ని తీసుకొస్తుందా, నీకు ఘనతనిస్తుందా? నీ రహస్య ప్రార్థన అయితే ఘనపరుస్తుంది నిన్ను, రహస్య పాపం అయితే నిన్ను అవమాన పాలు చేస్తుంది. దేవుడే కాదు, ఏదో ఒక సమయమున మనుషుల ఎదుట నీ తప్పు బయటపడుతుంది. ఒక ఐగుప్తీయుని చంపడం ఒక ఇశ్రాయేలుడు కనిపెట్టాడు. నువ్వు చేస్తున్న తప్పు ఎంత జాగ్రత్త తీసుకున్నా ఎవరో ఒక మనుషుల కంట పడుతుంది, రేపు అవమాన పాలవుతావు. కాబట్టి పొరపాటు చేయకుండా జాగ్రత్త తీసుకోవడమే క్షేమం. పొరపాటు చేసి దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవడం కన్నా పొరపాటు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమే క్షేమం. ఈ ఇద్దరు పోట్లాడుతూ ఉంటే ఎవరిని హెచ్చరించాలనుకున్నాడు మోషే? అన్యాయము చేస్తున్న వాని దగ్గరికి వెళ్ళాడు. ఇద్దరు ఫైటింగ్ చేస్తున్నారు, కానీ ఒకరిది అన్యాయం అని అర్థమైపోయింది. ఆ అన్యాయం చేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగగా, దీంట్లో తప్పేం లేదు, ఎందుకయ్యా అన్యాయంగా ఎందుకు కొడుతున్నావు, ఆయనని ఏం తప్పు చేశాడని కొడుతున్నావు అని అడగడంలో తప్పేమి లేదు. అయితే ఈ అన్యాయము చేసిన వాడు ఎలా స్పందిస్తున్నాడో గమనించండి. మా మీద నిన్ను అధికారిని గాను తీర్పరిని గాను నియమించిన వాడెవడు? దీన్ని మన సహజ భాషలో చెప్పుకోవాలంటే, నాకు చెప్పడానికి మీరెవరు? నువ్వేంటి నాకు చెప్పేది? మీరేమన్నా నన్ను పెట్టి పోషిస్తున్నారా? నీ పన్ను చూసుకో. నన్ను హెచ్చరించడానికి నీకు అధికారం ఎక్కడిది? ఈ మాటలు ఎప్పుడైనా పలికారా మీరు? ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరెవరు నన్ను అడగడానికి? మీకు ఎవరిచ్చారా ఆ హక్కు అని ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా? అడగలేదా? ఆ హక్కు ప్రతివాడికి ఉంది. ఒకడు తప్పు చేస్తుంటే ప్రశ్నించే హక్కు సాటి ప్రతి మనిషికి ఉంటుంది. కానీ మనం దాన్ని యాక్సెప్ట్ చేయము. నువ్వు అన్యాయం చేస్తుంటే ఎందుకు బాబు అలా అన్యాయం చేస్తున్నావు అని అడిగే హక్కు ప్రతి మనిషికి ఉంది. కానీ అన్యాయం చేసేవాడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. నువ్వెవరు నన్ను అడగడానికి అనే ప్రశ్న మీకు వస్తుందంటే మీరు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదని అర్థం. గుర్తు చేసుకోండి దయచేసి, మనం ఎన్నో మిస్టేక్ చేస్తుంటాం. మనని వెంటనే పట్టుకొని హెచ్చరించే వాళ్ళు కావాలి, మన తప్పుని దిద్దే వాళ్ళు కావాలి. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే వాళ్ళు ఉండాలి. అలా ఉంటేనే మనం తప్పు చేయకుండా ఉండగలుగుతాం. అయితే ఈ అన్యాయం చేసేవాడికి కూడా ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. మీరు తప్పు చేసేవాడిని వెళ్ళి దిద్దడానికి ప్రయత్నం చేయండి, అనవసరంగా మీరు బుక్ అయిపోతారు. నీ అధికారాన్ని ప్రశ్నిస్తాడు. మనం ఎవరినైనా బాగు చేద్దాం అని ఒక మాట అడిగితే చాలు, వెంటనే మన నోరు మూయించేస్తాం. మీకేం పని, మీ పని మీరు చూసుకోండి, నీకు అధికారం లేదు అని కొట్టిపడేస్తారంతే. ఎవరైతే అలా అధికారాన్ని గురించి ప్రశ్నించి ఎవరైనా హెచ్చరించి సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే వారిని స్వీకరించరో వారు ఇంకా భయంకరమైన పాపానికి దారి తీస్తారు. వారి జీవితం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ రెండు విషయాలు మనం నేర్చుకోవాలి. ఒకటి, ప్రతి మనిషిని మనం హెచ్చరించడానికి మన మీద బాధ్యత ఉంది. బాబు ఇలా చేయకండి అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. రెండవది, మనము ఎవరి చేతనైనా హెచ్చరించబడుతున్నప్పుడు, మనని సరిచేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎవరికి అధికారాన్ని ఇచ్చారనే మాట క్రైస్తవుడు ఎప్పుడు కూడా పలకకూడదు. నువ్వు తప్పు చేస్తున్నావు అంటే దేవుడు ఎవరినైనా పంపొచ్చు నీ దగ్గరికి. ఒక చిన్న పిల్లడు కూడా వచ్చి నిన్ను ప్రశ్నించవచ్చు, ఏంటి అంకుల్ ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే, నువ్వెంతరా నా ముందు పుట్టి పెరిగినావు, నన్నే హెచ్చరిస్తావా, నన్నే గద్దిస్తావా అని వాడి మీద ఆవేశపడితే ప్రయోజనం లేదు. తప్పు చేస్తున్నావు కాబట్టి అవకాశాన్ని ఇచ్చావు ఇంకొకటి వచ్చి ప్రశ్నించడానికి. తప్పు చేసినప్పుడు నీకు అంత రోషం రావాలి. కానీ ఎవరో నా ముందు పుట్టి పెరిగిన వాడు వచ్చి నన్ను హెచ్చరిస్తాడా, ఇలా ఎందుకు చేసావని నన్ను ప్రశ్నిస్తాడా, అంత రోషమో మరి దానికి. ఆ రోషము తప్పు చేసేటప్పుడు ఎందుకు లేదు? నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే ఇంకొకడు ప్రశ్నించడానికి ఛాన్స్ ఇస్తున్నట్టే. ప్రశ్నించడం మంచిది. ఆ ప్రశ్నించినప్పుడు నువ్వు ఆవేశానికి గురి కాకుండా నీ తప్పుని గ్రహించి సరిదిద్దుకోగలిగితే నువ్వు దేవునికి దగ్గర అవుతావు. నిన్ను సరిచేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ, నిన్ను దిద్దడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారు నోరు మూయించడానికి వారి అధికారాన్ని నువ్వు ప్రశ్నిస్తున్నట్లయితే నీవు జీవితంలో లోపాన్ని సరిదిద్దుకోలేవు, నువ్వు మేలు పొందలేవు,
దేవునికి ఇంకా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ అనుదిన జీవితంలో మనం చేస్తున్న పొరపాట్లని దేవుడు వాక్యం ద్వారా చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సరే, మోషే యొక్క అధికారాన్ని ప్రశ్నించాడు. ఎవరు నీకు అధికారాన్ని ఇచ్చాడు? అసలు నీకు మా మీద తీర్పరిగా నిన్ను ఉంచింది ఎవరు? నువ్వేమన్నా మాకు జడ్జివా, మాకు న్యాయం తీర్చడానికి అని వెంటనే మోషే నోరు మోయించాడు. ఇంకొక విషయం గమనించండి, ఎదుటివాని నోరు మోయించడానికి ఉపయోగించే రెండు మాటలు ఏంటంటే, ఒకటి, ఎవరు నీకు అధికారాన్ని ఇచ్చారని అడుగుతాడా. రెండవది, నా తప్పు గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నీ నోరు మోయించాలంటే నీ తప్పు గురించి మాట్లాడాలి. నాకు బాగానే చెప్తున్నావు, మీ ఇంట్లో మీ భార్యకి చెప్పుకో వెళ్ళి అన్నాడంటే, అరే మా ఇంట్లో సంగతి అంతా వీడికి తెలిసిపోయింది అన్నట్టుగా ఏం చేస్తాం ఇంకా నెక్స్ట్ మాట్లాడడం అంటే, ఫస్ట్ నీ కుటుంబాన్ని సరి చేసుకో, ఫస్ట్ నీ జీవితాన్ని సరి చేసుకో, ఫస్ట్ నీ జీవితం అని నీ జీవితంలో ఏదైనా ఒక తప్పెత్తి చూపించామనుకోండి, ఆటోమేటిక్గా నీ నోరు మోయబడుతుంది. ఇది చాలా పెద్ద టెక్నిక్ అన్నమాట. ఈ పొరపాటు క్రైస్తవులు చేయకండి. నిన్నెవరైనా దిద్దడానికి వస్తే ఫస్ట్ ఆ పొరపాటు నీలో ఉందా లేదా ప్రశ్నించుకొని నీ జీవితానికి క్షేమాభివృద్ధి పొందేటట్టు జాగ్రత్త పడాలి. అంతే తప్ప హెచ్చరించడానికి వచ్చిన వాడిని పట్టుకొని వాళ్ళ తప్పులను కూడా ఎత్తి చూపించి నువ్వే పెద్ద నేరస్తుడివి, నాకొచ్చి నీతి మాటలు చెప్తావా అనే విధంగా నువ్వు ఎదుటివాడిని ప్రశ్నించకుండా జాగ్రత్త పడండి. అర్థమవుతుంది అనుకుంటున్నాను అందరికీ. మనం పొరపాటు చేశాము, మనని ఎవరైనా హెచ్చరించడానికి వచ్చినప్పుడు మన క్షేమాన్ని గురించి ఆలోచించి వచ్చారని గ్రహించి దాన్ని సరిదిద్దుకోవడానికి ఇష్టపడాలి, కానీ నీకు ఈ అధికారాన్ని ఎవరిచ్చారని ప్రశ్నించకూడదు. రెండవది, నిన్ను సరిచేయడానికి వచ్చిన వాళ్ళలో కూడా లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలను ఎత్తి చూపించి అతని నోరు మూయించడానికి ప్రయత్నం చేయకండి. దానివల్ల మీకు ఎలాంటి లాభం లేదు. సో ఇక్కడ ఈ ఇజ్రాయేలుడు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటి, మోషే నిన్న ఐగుప్తీని చంపావు కదా అనగానే మోషే చేసిన ఒక మిస్టేక్ని ఎత్తి చూపించి, నువ్వే నాకు చెప్పేది, నువ్వే ఒక పెద్ద పాపివి, నువ్వే ఒక కోపిష్టివి, నువ్వే ఒక నరహంతకుడివి, నాకు వచ్చి చెప్పేదేంటి అనగానే మోషే ఇంకేం మాట మాట్లాడలేదు. అయిపోయింది, అక్కడ నోరు మూయించబడింది. దీని ద్వారా ఆ వ్యక్తికి ఏమైనా లాభం కలిగిందా? మోషే తప్పెత్తి చూపించడం ద్వారా ఏం ప్రయోజనం లేదు. ఒకటే ప్రయోజనం, ఇంకొక మాట మోషే అనకుండా నోరు మూసుకోవాల్సి వచ్చింది. సరే, నీ జీవితాన్ని సరిచేయడానికి వచ్చిన వాడు నోరు మూయించడం గొప్పతనం కాదు. ఎవరైనా నిన్ను హెచ్చరిస్తే వెంటనే అవునయ్యా నేను తప్పు చేశాను క్షమించండి అని దిద్దుకున్నవాడు జ్ఞాని. ఈ పొరపాట్లన్నీ మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. దయచేసి గమనించండి, ఆలోచన చేయండి, ఎక్కడెక్కడ మనకు కనెక్ట్ అవుతున్నాయి, ఏ ఏరియాని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు గుర్తు చేయకుండా ఉండడు. మనం ఎక్కడెక్కడ మిస్టేక్ చేసాం అన్నీ గుర్తు చేస్తుంటాడు దేవుడు. దేవుని వాక్యం అద్దంలాగా పనిచేస్తుంది. అందరి జీవితాలు మన ముఖాలు కనబడుతూనే ఉన్నాయి అక్కడ. ఇప్పుడు కాదు, ఇంకెప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసిన పొరపాట్లు కూడా దేవుడిని కళ్ళ ముందుకు తీసుకొని రావాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పాపంతోనే నువ్వు పరలోకానికి ప్రవేశించలేవు. దేవుని వాక్యము నీ హృదయాన్ని శుద్ధీకరించడానికి ఇష్టపడుతుంది. ఏ మచ్చ, డాగు, కలంకం లేకుండా చేయడానికి ఇష్టపడుతుంది. ఎప్పుడో అది 10 సంవత్సరాల క్రితం ఉన్న మచ్చ అయినా దేవుని వాక్యం దాన్ని సరిదిద్దాలనుకుంటుంది. కాబట్టి హృదయాన్ని ఇంకా మరుగు చేసుకోకండి. దేవుని ముందు నీ హృదయాన్ని తెరిచి ప్రతి బలహీనతను ఒప్పుకొని ఎక్కడెక్కడైతే ఈ వాక్యం నీకు లోపాన్ని చూపిస్తుందో దాన్ని సరిదిద్దుకుంటూ వెళ్తేనే మనం పరిపూర్ణం అవుతాం. సరే, ఇక మోషే ఆ మాట వినగానే చాలా అర్థమైపోయింది ఆయనకి. ఓహో, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నా తప్పు ఒకడికి తెలిసిపోయింది అనుకున్నప్పుడు ఇలా స్పందించాడు చూడండి. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడను అనుకొని భయపడను. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను చేసిన తప్పు తెలిసిపోయింది, ఆ ఐగుప్తీయుని చంపిన విషయం బయటపడిపోయింది అని మోషే భయపడను. భయపడి ఏం జరిగిందట, ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను. కానీ ఫరో ఆ సంగతి విని, ఈ విషయం ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఇప్పుడు చెప్పండి, ఫరో దాకా ఎలా తెలిసిందంటారు? మోషే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా, ఎవరికి తెలియకుండా. ఈ విషయం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? ఐగుప్తు రాజు అయిన ఫరో దగ్గరికి వెళ్ళిపోయింది, హైకమాండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒకరోజు ఆ వార్త భూమి అంతటికి ప్రాకుతుంది. నేను చెప్తున్నాను, పాపము ప్రాకినంత ఫాస్ట్గా పాపపు సమాచారం మంచి ప్రాకదు. మళ్ళీ చెప్తున్నాను వినండి, నీ మంచితనము త్వరగా స్ప్రెడ్ కాదు. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే ఏదో 2-3 నోటు పడుతుంది అంతే తప్ప ప్రపంచం అంతటికి వ్యాపించదు త్వరగా. నువ్వు ఏదైనా తప్పు చేసి చూడు,
అది ఎంత గంప కింద పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రపంచం అంతటికి వ్యాపిస్తుంది. అది ఎవరో ఒక్కడు చూశాడు, ఆ ఒక్కడు ఆ నోట ఈ నోట ఎలా చెప్పాడో తెలియదు, కానీ మొత్తానికి పాపం ఎలా ప్రాకుతుందో చూడండి. మనిషి ఎంత చెడ్డ గుణమో, ప్రకటించమన్నదేమో ప్రకటించడు. దేవుని సువార్తను ఏం చేయాలట మనం? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఒక్కడు నోరెత్తడు సువార్త చెప్పడానికి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెట్టును. ఇప్పుడు ఎదుటివాని పట్ల నా ప్రేమను నేను వృద్ధి చేసుకోవాలనుకుంటే అతని లోపాలు నేనేం చేస్తాను? దాచిపెట్టేస్తాను. ఎవరికి అతని లోపాల గురించి చెప్పను. నేను ప్రేమను వృద్ధి చేసుకోవాలి, తప్పిదాలు దాచిపెట్టాలి. కానీ ఉల్టా ఏం చేస్తాం మనము? సువార్త ప్రకటించమంటే ప్రకటించం, కానీ ఏదైతే ప్రకటించకూడదు, ఏదైతే వ్యాపింప చేయకూడదు అనుకుంటామో దాన్నే లోకమంతటికి స్ప్రెడ్ చేస్తాం. ఇక్కడ ఆ ఇజ్రాయేలుడు బహుశా ఆ నోట ఈ నోట ఎవరికో ఒకరు చెప్పే ఉంటాడు, మనకు దాగదు కదా. తెలుసా బ్రదర్ సంగతి? అంటే ఎవరికి చెప్పొద్దు, మీరు ప్రార్థన చేస్తారు కదా అని. సీక్రెట్ బ్రదర్, ఇది ఎవరికి చెప్పకండి ప్లీజ్ అనుకుంటూనే నలుగురు చెప్పేస్తాడు అంతే. నీ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. ఒక వ్యక్తి యొక్క తప్పుని విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు నలుగురికి చెప్పకపోతే నీకు నిద్ర పట్టదు. ఏదో ఇంపార్టెంట్ మెసేజ్ లాగా ఫీల్ అయిపోతారు దాన్ని. ఒక పొరపాటు సమాచారం వచ్చింది వాళ్ళు ఇమీడియట్లో, ఈరోజు మనకు ఈ యూట్యూబ్లోకి వచ్చిన పెద్ద సమస్య, ఎక్కడ ఎవరు మిస్టేక్ చేసినా ఇమీడియట్గా నెక్స్ట్ డే యూట్యూబ్లో వచ్చేస్తుంది మీకు. మంచిని ప్రచారం చేయాల్సిన వాళ్ళు పక్కన పోయి వాళ్ళది తప్పు వీళ్ళదా తప్పు, ఎక్కడ చిన్న దొరికిన తప్పు దొరికితే చాలు. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళంతే, ఈరోజు క్రిస్టియన్ ఛానల్ పరిస్థితి కూడా అదే పరిస్థితి. తప్పు దొరికితే చాలు దాన్ని ప్రచారం చేయాలి. ఎందుకో తెలుసా? మనుషులకు తప్పు వినాలనే ఇంట్రెస్ట్. మంచి చెప్తా అంటే ఎవరు వింటారు? ఎదుటివాని తప్పుల గురించి నాకు చెప్పండి, ఎంత ఇంట్రెస్టింగ్గా వింటారో. ఎదుటివాని మంచి గురించి వింటే మాత్రం ఓర్చుకోలేరు, దాని గురించి నేర్చుకోవడానికి ఇష్టపడరు. ఒక మంచి విషయాన్ని చెప్తానంటే ఎవరు ఆసక్తిని చూపించరు. కానీ ఒక వ్యక్తిని గురించిన చెడు కొంచెం బయటకు వచ్చిందంటే చాలు, ఫ్లాష్ న్యూస్ లాగా అయిపోతుంది అన్ని ఛానల్స్లో, ఎక్కడ పడితే అక్కడ. ఆలోచించండి, ఈరోజు సమాజం ఎటువైపు వెళ్తుందో దేవుని బిడ్డలు కూడా ఆ మార్గంలోనే వెళ్తున్నారు. అలా వెళ్ళడానికి వీల్లేదు. సరే, ఈ వార్త ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఫరో వరకు వెళ్ళిపోయింది. ఈ వార్త ఫరో వరకు వెళ్ళిపోయిందని మోషేకి అర్థమైపోయింది. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను, కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. చూడండి, ఫస్ట్ ఈ సంగతి బయటపడిపోయిందని మోషే భయపడ్డాడు. ఈ వార్త ఫరో కూడా తెలిసిపోయి చంపాలనుకున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకొని మోషే అక్కడ నుండి పారిపోయి మిద్యానుకి చేరుకున్నాడు. మోషే ఫరోకు భయపడ్డా లేదా? భయపడలేదా? మోషే ఫరోకు భయపడ్డా లేదా? మళ్ళా చదవమంటారా? ఈ సంగతి బయలుపడను అనుకొని భయపడెను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను, కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను దేశానికి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది మోషే? మోషే లోపల ఏముంది? ఎందుకు భయం? మరి చంపేస్తానంటే భయపడరా? మోషే దొరికితే చాలు చంపేయాలి అని ఫరో డిసైడ్ అయిపోయాడు. ఫరో డిసైడ్ అయిపోయాడంటే రాజు యొక్క కట్టడను ఆజ్ఞను అతిక్రమించే అధికారం ఎవరికి లేదు. ఒక్కసారి రాజు నోటినాడు అతను చంపేయండి అంటే చాలు, ఇంకెవరు వెనుక ఆలోచన చేయడానికి వీలే లేదు. మోషే కనబడ్డా సైనికులు వెంటనే అతను చంపేయాల్సిందే. అంత కఠినమైన ఆలోచన రాజు కలిగి ఉన్నాడు. కాబట్టి నన్ను చంపబోతున్నారన్న వార్త తెలిసినప్పుడు ఎందుకు భయపడకుండా ఉంటారు? మోషే ఖచ్చితంగా భయపడి అక్కడి నుండి పారిపోయాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వారిని చూచుచున్నట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. ఏమైనా గమనించారా? ఇక్కడ మరొకసారి చదవమంటారా? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై
రాజాగ్రహమునకు భయపడక, రాజు ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి పోయాను. రాజు యొక్క కోపానికి మోషే భయపడ్డా లేదా? బాగా ఆలోచించి చెప్పండి. రాజాగ్రహమునకు మోషే భయపడ్డా భయపడలేదా? హెబ్రీలకు రాసిన పత్రిక ప్రకారం భయపడక, నిర్గమాకాండం ప్రకారం బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేదా? అంటే ఒకదానికొకటి పరస్పర విరుద్ధమైన విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, 101 కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్ అని ఒక ఆయన పుస్తకం రాశాడు. బైబిల్లో 101 పరస్పర విరుద్ధమైన విషయాలు ఉన్నాయి. ఒక దగ్గర ఇలా ఉంది, ఇంకొక దగ్గర అలా ఉంది, ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి. దేవుని వాక్ అయితే ఇలా పరస్పర విరుద్ధమైన విషయాలు ఉండవు కదా. దేవుడు ఎక్కడ చెప్పినా ఒకే మాటలాగా ఉంటుంది కదా. ఒక దగ్గర ఇలా చెప్పి దేవుడు ఇంకో దగ్గర ఒకలాగా చెప్పాడు. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది దేవుని వాక్కు కాదు అని ప్రూవ్ చేయడానికి ఒక పుస్తకం రాశారు, 101 కాంట్రడిక్షన్స్ ఇన్ ద బైబిల్ అని. ఈ పదాలు చూపించేసి ఎంత ఆనందించారో. అబ్బో, బైబిల్లో ఒక కాంట్రడిక్షన్ చూపించాం, ఇంకా దీనికి సమాధానం ఏ పాస్టర్ చెప్పలేడు. ఇక ఈ మధ్య వచ్చే వాదనలన్నీ అవే. ఏదో సవాల్ విసిరేస్తున్నారు, దీనికి సమాధానం ఏ పాస్టర్ చెప్పలేడు, ఈ సమాధానం క్రైస్తవులు ఎవరూ చెప్పలేరు. 2000 ఏళ్ల నుండి ఎన్నో ప్రశ్నలకు వాటిని ఎదుర్కొంటూ సమాధానాలు చెప్పుకుంటూ నిలబడిందే క్రైస్తవ్యం. అవే ప్రశ్నలు ఏ మతానికి వేసినా ఒక్క దానికి కూడా జవాబు లేదు. 2000 సంవత్సరాల నుండి ప్రశ్నింపబడుతూనే ఉంది, విమర్శింపబడుతూనే ఉంది. ఎన్ని చేసినా ఈనాటికి దేవుని వాక్యం సత్యంగా నిలబడే ఉంది. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. బైబిల్ ఒక దగ్గర ఇలా ఉంది, ఇంకో దగ్గర అలా ఉంది అని ఎవరైనా చూపిస్తే వాళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటే తప్ప బైబిల్ ఎక్కడ కూడా కాంట్రడిక్షన్స్ లేవు. ఒకదానికొక పరస్పరమైన విరుద్ధమైన విషయాలు ఉన్నట్టు అనిపిస్తాయి కానీ అవి కాంట్రడిక్షన్స్ కాదు. ఇంత స్పష్టంగా కనబడుతుంటే కూడా కాదని ఎలా అంటారండి మీరు? మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే ఇవన్నీ అన్యజనులు ప్రశ్నిస్తారు. ఈ క్వశ్చన్స్ మనకు వేసి మోషే భయపడ్డాడని ఒక దగ్గర ఉంది, భయపడలేదని ఒక దగ్గర ఉంది, బైబిల్లో ఎందుకు ఇలా విరుద్ధంగా ఉంది అని ప్రశ్నించే వాళ్ళు చాలామంది మీకు దొరుకుతారు. ఇలాంటివి 100 కొలది బైబిల్లో ఉంటాయి మీకు. అయితే కొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఆన్సర్ తెలిసిపోతుంది. మోషే భయపడ్డా లేదా అంటే భయపడ్డాడు ఖచ్చితంగా, నో డౌట్, సందేహమే లేదు. తప్పు తెలిసిపోయింది అనుకున్నప్పుడు భయపడి అని స్పష్టంగా నిర్గమకాండంలో ఆయన రాసిన గ్రంథమే కదా. నిర్గమకాండం ఎవరు రాశారు? మోషేనే రాశాడు. మరి ఆయన ఏం ఫీలింగ్ ఉందో ఆయన రాసుకున్నది స్పష్టంగా ఉంది కదా. నేను భయపడ్డాను అన్నట్టుగా ఆయన రాసుకున్నాడు. ఫరో చంపుతాడన్న ఉద్దేశంతోనే కదా పారిపోయింది. మరి పారిపోయాడంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా భయపడుతున్నాయి కదా పారిపోయేది. మరి రాజాగ్రహమునకు భయపడక అని ఇక్కడ ఉంది కదా అని అంటే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటి అంటే, రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయిన సందర్భం వేరు. ఆయన మిద్యానికి వెళ్ళిపోయి 40 సంవత్సరాలు అక్కడ ఉండి మరలా ఐగుప్తుకు వచ్చి ఇజ్రాయిలులందరినీ తోలుకొని వెళ్ళిపోయేటప్పుడు ఉన్న సందర్భం అన్నమాట అది. అర్థమైందా మీకు? సెకండ్ టైం మళ్ళీ ఐగుప్తుకు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఫరో ఎదుటకు వెళ్ళి సవాలు చేసి, ఫరో హృదయం ఎంత కఠినమైనా లేదు, నా దేవుని ప్రజలను నేను తీసుకెళ్ళాలి, అక్కడ భయపడకుండా ఫరోతో మాట్లాడి దేవుని ప్రజల్ని విమోచించి బయటికి తీసుకెళ్ళిన సందర్భం అన్నమాట. అక్కడ అతడు ఏమాత్రం భయపడలేదు. మొదటిసారి తప్పు చేసినందుకు భయపడాల్సి వచ్చింది. రెండవసారి ఫరో ఎంత కోపంతో ఆన్సర్ చేసినా 1% కూడా మోషే భయపడలేదు. అప్పుడు ఎందుకు భయపడ్డాడు, ఇప్పుడు ఎందుకు భయపడలేదు? ఫస్ట్ టైం తప్పు చేశాడు కాబట్టి భయపడాల్సిందే. తప్పు చేసిన వాళ్ళలో భయం వెంటాడుతుంది. ఒకసారి నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకటి బ్యాగ్ని ఎవరో బ్యాగ్ లోపల దొంగతనం చేశారు. వాడి బుక్స్, వాడి కంపాస్ బాక్స్ ఒకటి దొంగతనం చేశారు. ఆ స్కూల్లో ఒక మంచి సార్ ఉన్నాడు, తెలివైన సార్. పిల్లల్ని 30 మంది పిల్లల్ని లైన్గా నిలబెట్టేసి ఎవడరా తీసింది ఇది అన్నాడు. అంతే. అనగానే ఆ 30 మందిలో ఒకడికి చెమటలు పడుతూనే ఉన్నాయి. అందరికంటే ముందు నేను కాదు సార్ అంటూనే ఉన్నాడు. అందరినీ పంపించేసి వాడిని ఒక్కడిని ఉంచాడు. అర్థమైపోయింది, వాడి ముఖంలో చూసేసరికి అర్థమైపోయింది. తప్పు చేసిన వాడిని భయం వెంటాడుతుంది, కానీ
నీతిగా బ్రతికేవాడు భయపడడానికి 1% కూడా ఛాన్స్ ఇయ్యడు. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంది. ఈసారి మోషే ఎందుకు భయపడలేదంటే విశ్వాసమును బట్టి అక్కడికి వచ్చాడు. దేవుని స్వరాన్ని విన్నాడు, ప్రజలను మళ్ళీ విడిపించి ఫరో ముందు ధైర్యంగా నిలబడడానికి వచ్చాడు అక్కడికి. ఇక ఫరో అంటే భయం లేదు మోషేకి. ఐగుప్తు అధికారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, తన లోపల ఒక విశ్వాసం ఉంది. దేవుడు నన్ను విమోచించడానికి తీసుకొచ్చాడు, ఈ రాజు నన్ను ఏం చేయలేడు, ఈ దేశం నన్ను ఏం చేయలేదు. ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, దేవుని పద్ధతిలో చేయడానికి వచ్చాను, ఎవరు నన్ను ఏమి చేయలేరు. విశ్వాసమును బట్టి రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాను. అంటే ఆయన ఇజ్రాయెల్ ప్రజలందరినీ తీసుకొని వెళ్తున్నప్పుడు 1% కూడా భయపడలేదు. వింటున్నారా? భయపడ్డా, భయపడలేదా? భయపడిన సందర్భం వేరు, భయపడకుండా ఉండే సందర్భం. 2 సందర్భాలు కాంట్రడిక్షన్స్ ఎట్లా అవుతాయి? ఒకే సమయమున మీరు తిన్నారా అంటే తినలేదు అన్నాను, ఇంకొకరు అడగానే తిన్నాను అన్నాను, అప్పుడు కాంట్రడిక్షన్. అది కాంట్రడిక్షన్ అంటే ఏంటో అర్థం కాదు చాలామందికి. ఒకే సమయమున ఒక వ్యక్తి వచ్చి నన్ను అడిగాడు, తిన్నారా అంటే తిన్నాను అన్నాను, ఇంకొకరు అడగగానే అప్పుడు అది కాంట్రడిక్షన్ అవుతుంది. అయితే దాంట్లో కూడా అది కాంట్రడిక్షనా కాదా తెలుసుకోవాలంటే, తిన్నారా అని అడిగాడు అంటే తిన్నాను అన్నాను, అంటే ఏం తినలేదు సార్, కొంచెం ఏదో స్నాక్స్ తిన్నాను. వాళ్ళు వచ్చి అడిగారు తిన్నారంటే తినలేదు అంటాను. అదేంటి వాళ్ళకి తిన్నానన్నారు, మాకు తినలేదు అంటానంటే అన్నం తినలేదండి, స్నాక్స్ తిన్నాను. ఇప్పుడు ఇది కాంట్రడిక్షన్ అవుతుందా? స్పష్టంగా ఒకే సమయమున ఒకే పని ఒకే సందర్భం ఉంటే దాంట్లో నేను పరస్పర విరుద్ధమైన జవాబులు చెప్తే అది కాంట్రడిక్షన్ అని పిలుస్తారు. బైబిల్లో సువార్తలలో కూడా కొన్ని ఒకలాగుంటాయి. ఒక దగ్గర 2 గుడ్డి వాళ్ళు అని ఉంటుంది, ఇంకో దగ్గర ఒకడే గుడ్డివాడు అని ఉంటుంది. ఇవి కాంట్రడిక్షన్స్ కాదు. ఏది పరస్పర విరుద్ధమైన విషయాల్లో కూడా అర్థం కాకుండా బైబిల్ని ప్రశ్నించడానికి వచ్చేస్తారు కొంతమంది. నిన్ననో ఏదో యూట్యూబ్లో ఎవరో వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు. బైబిల్ గురించి ఏదో దుష్ప్రచారం చేస్తూ 12 పేజీల ఏదో బుక్ రాసి ఎన్నో ప్రశ్నలు, బైబిల్లో నుండి ప్రశ్నలు లేవనెత్తి క్రైస్తవులందరికీ కూడా స్ప్రెడ్ చేయాలని 40,000 పత్రికలు మొత్తం ప్రచారం చేశాడట. 40,000 పత్రికలు ప్రచారం చేశాడట. ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నవాడు అడుగుతున్నాడు, మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారని. చదివి ఉంటాను, 2-3 సార్లు చదివి ఉంటాను అన్నాడు. 2-3 సార్లు చదివిన వాడికి ఏం అర్థమవుతుంది బైబిల్? ఎన్నిసార్లు చదివిన వాడికే ఇంకా బైబిల్ అర్థం కావట్లేదు. నేను నిర్గమకాండం ధ్యానిస్తుంటే దాదాపు చిన్నప్పటి నుండి చదువుతున్నాను బైబిల్ని, ఇంకా నాకు అర్థం కాలేదు ఏంటి అని నేను ఆలోచన చేస్తుంటే 2-3 సార్లు బైబిల్ చదవట, బైబిల్లో నుండి ప్రశ్నలు లేవనేదేసి బైబిల్లో అన్ని తప్పులు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాడు. మరి క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడట ఆయన, ఎక్స్ క్రిస్టియన్. 3 సార్లు బైబిల్ చదవలేదు, వాడికి బైబిల్ ఏమర్థమైంది, బైబిల్ సత్యాలు ఏమర్థమయ్యాయి, బైబిల్ విమర్శించే అంత ఆలోచనలు ఎక్కడ నుండి వచ్చాయి? మరి బైబిల్ని వదిలిపెట్టేసావు కదా, ఏ మతాన్ని అయితే నువ్వు అవలంబిస్తున్నావో ఆ మత గ్రంథాలు ఏమైనా చదివావా అంటే చదవలేదు. అంటే 0 నాలెడ్జ్తో బైబిల్తో పోరాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోక జ్ఞానమంతా కూడగట్టుకొని బైబిల్లో తప్పు పట్టుకోవాలని ప్రయత్నం చేసినా వాడికి ఒక్క తప్పు దొరకదు. అలాంటిది ఏమాత్రం అవగాహన లేకుండానే బైబిల్ విమర్శించే ప్రయత్నాలు చాలామంది చేస్తున్నారు. అందుకొరకే వారి ఆలోచనలన్నీ పటాపంచలు అయిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలు దయచేసి వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే ఇలాంటి ఎవరైనా బైబిల్ని వ్యతిరేకించే మాటలు పలికినా, అలాంటి కరపత్రాలు మీ చేతికి వచ్చినా జవాబు చెప్పగలిగే స్థాయిలో దేవుని బిడ్డలు ఖచ్చితంగా ఉండాలి. వింటున్నారా? సో బైబిల్లో పరస్పర విరుద్ధమైన విషయాలు ఎక్కడా లేవు. ఉన్నట్టుగా అనిపించే ప్రతి దాంట్లో లాజికల్ ఆన్సర్స్ ఉంటాయి. దాన్ని స్పష్టంగా చదివితే, దాని సందర్భాన్ని చదివితే అవి ఏవి కూడా కాంట్రడిక్షన్స్ కావు. అక్కడ గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి? నువ్వు పాపం చేస్తే ఖచ్చితంగా బై డిఫాల్ట్ ఫియర్ అనేది వచ్చేస్తుంది. నువ్వు తప్పు చేసావు అని అంటే భయం నిన్ను వెంటాడుతుంది. నువ్వు భయపడకుండా ఉండాలంటే నీతిగా బ్రతకడం నేర్చుకోవాలి. ఎవరికి తలొంచాల్సిన అవసరం లేదు. ఏ పై అధికారి కూడా నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే నువ్వు నమ్మకంగా నీతిగా పనిచేస్తే ఎవరు కంప్లైంట్ ఇచ్చినా నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు. దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎక్కడ ఏ ఆఫీసెస్లో చూసినా ఎందుకు భయపడిపోతూ ఉంటారంటే వీడు ఏదో ఒక తప్పు చేసి ఉంటాడు. అతని గురించి కొంచెం గట్టిగా మాట్లాడితే ఎక్కడ తప్పు బయటపడిపోతుందా అని వాడు లొంగిపోతాడు భయపడుకుంటూ. దేవుని బిడ్డలు ఎక్కడ పని చేస్తున్నా ఏ అవినీతికి గురి కాకుండా నీతిగా నిజాయితీగా బ్రతికితే ఎవ్వరికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు.
పాపం భయానికి దారితీస్తుంది. దయచేసి ఆ భయంలో నుండి బయటికి రండి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి, నీతిలోనికి రండి. నెక్స్ట్ 15వ వచనం, ఆయన మిద్యానులోనికి వెళ్ళి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యానుకి ఎందుకు వెళ్ళి ఉంటాడో? చుట్టుపక్కల ఎన్నో దేశాలు ఉన్నాయి. మోషే అక్కడి నుండి పారిపోయి మిద్యానుకి ఎందుకు చేరుకున్నాడో? మిద్యానీయులు ఇజ్రాయిల్లకు బంధువులు. ఎలా బంధువులు అవుతారు? ఎవరి మిద్యానీయులు? అబ్రహాం పిల్లలే. అబ్రహాము పిల్లలే అయినప్పుడు యెహోవా వారికి పరిచయం ఉండడంటారా? వారు యెహోవాను ఆరాధిస్తున్నారో లేదో తెలియదు, కానీ యెహోవా ఎవరో వారికి బాగా తెలుసు. ఐగుప్తీయులాగా యెహోవా ఎవరో తెలియని ప్రజలు కాదు. మిద్యానీయులు ఎవరు అనగా అబ్రహాము యొక్క భార్య అయిన కెతురా యొక్క కుమారుడు మిద్యాను, వారి నుండి వచ్చిన సంతానమే మిద్యానీయులు. ఒకసారి ఆదికాండంలో 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇష్బాకు, షువాహు అను వారిని కనెను. చాలు. ఇక్కడ మిద్యాను అనే కుమారుడు ఉన్నాడు కదా. అబ్రహాము కెతురాకు జన్మించిన కుమారుడు మిద్యాను. ఈ మిద్యాను నుండి వచ్చిన వంశావళులంతా కూడా మిద్యానీయులు అంటారు. ఇప్పుడు అబ్రహాము యొక్క భార్య అయిన కెతురా అని అంటున్నామనంటే అబ్రహాము ఆల్రెడీ విశ్వాసంలో ఉన్నాడు కనుక కెతురాకు కూడా యెహోవా ఎవరో తెలుసు. వాళ్ళ పిల్లలకు యెహోవా ఎవరో తెలియదా? ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కాకపోతే వారు యెహోవానే ఆరాధిస్తున్నారా లేదా బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని విడిచిపెట్టారా అనేది మనకు తెలియదు. కానీ యెహోవా అన్న నామం పరిచయము, ఆయన ప్రజలు పరిచయం కనుక బహుశా మోషే వీరు నా ప్రజలే, నా బంధువులే, నన్ను ఆదరిస్తారు అనుకున్నాడో తెలియదు, కానీ మిద్యానుకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. మోషే ఆలోచనలు ఎలా ఉన్నా దేవుని బలమైన హస్తము మోషే వెనుక ఉన్నట్టు మనకు కనబడుతూనే ఉంది. కరెక్ట్ ప్లేస్కి వెళ్ళడానికి దేవుడు అతను ఎలా ప్రేరేపించాడు. మిద్యానుకు వెళ్ళాడు. ఐగుప్తు దేశం నుండి మిద్యానుకి ఇంచుమించు బహుశా 300 మైళ్ళ దూరం. ఒకవేళ మోషే నడుచుకుంటూ వెళ్తే కనీసం 2 వారాలు పడుతుంది, 14 రోజులు పడుతుంది. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. 300 మైళ్ళు ప్రయాణం చేయడం, రోజుకి 20 మైళ్ళు ప్రయాణం చేసినా కనీసం 14 రోజులు నుండి 20 రోజుల వరకు పడుతుంది. మోషే అంత దూరం ప్రయాణం చేసి మిద్యాను దగ్గర ఎక్కడో ఊరు బయట ఒక బావి దగ్గర కూర్చున్నాడట. కూర్చోగానే అక్కడ ఒక సంఘటన జరిగింది. 16వ వచనం చూడండి. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపురులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టాను. చాలు, ఒక్క నిమిషం గమనించండి. ఆ బావి దగ్గర కూర్చున్నాడు, అక్కడ ఒక సంఘటన జరిగింది. మిద్యాను యొక్క యాజకుడు అంటే ఒక మత పెద్ద కావచ్చు, లేదా ఒక అధికారి, ఒక న్యాయాధిపతి కావచ్చు, ఒక పెద్ద లీడర్ ఉన్నాడు. ఆయన కుమార్తెలు ఉన్నారు. వారందరూ వారి తండ్రి మందను మేపుతూ ఆ మందలకు నీళ్లు పెట్టడానికని బావి దగ్గరకు వచ్చారట. 7 కుమార్తెలు వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా, ఆల్రెడీ బావిలో నుండి నీళ్లు చేది ఆ పశువులకు పోస్తూ ఉంటే వేరే పశువుల కాపరులు వచ్చారట. వచ్చేసి వీళ్ళని పక్కకు గెంటేసి వీళ్ళని నీళ్లు చేదుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఫస్ట్ వాళ్ళ మందలో పెట్టుకున్నారు. ఈ 7 కుమార్తెలని మందలకు నీళ్లు పెట్టకుండా ఆపేశారట. మోషే అక్కడ కూర్చొని చూస్తున్నాడు. ఆయన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేడు. ఏదో ఒక మేలు చేయాలన్న ఆలోచన. చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడున్నా కూడా ముఖం తెలియని వ్యక్తులకు కూడా ఏదో ఒక సహాయం చేయాలన్న ఆరాటం కలుగుతుంది. మీరు నిజంగా దేవుని ప్రజలైతే వీళ్ళు నా వల్ల కాదా, నా కులమైనా కాదా, నా బంధువులైనా కాదా, క్రైస్తవుడైనా కాదా, ఇవన్నీ చూడం మనం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా మేలు చేయాలనుకుంటే ఎదుటి వాడిని లోపల నుండి ఏం అర్హత కోరుకోకుండానే మేలు చేస్తాం. ఇటు మనోడే అనుకొని నువ్వు మేలు చేస్తే స్వార్థపరుడివే. క్రైస్తవుడు ఎప్పుడు శత్రువుకు కూడా మేలు చేయడం మనసు. ఎదుటివాడు ఇబ్బందులో ఉన్నాడు, ఏదైనా ఆపదలో ఉన్నాడు, ఏదైనా నా వైపు నుండి ఏదైనా సహాయం చేయగలను అనుకుంటే అతడు నావాడా కాదా సంబంధం లేదు, స్త్రీయా పురుషుడా అనే సంబంధం లేదు, నా దేశమా వేరే దేశమా పరాయి దేశమా అనే సంబంధం లేదు. ఏ దేశస్థుడైనా, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా ఒక క్రైస్తవుడు తన వంతు తాను చేయగలిగిన మేలు చేయకుండా ఉండలేడు. దేవుని ప్రేమను రుచి చూసిన వాడు
ఖచ్చితంగా ఇతరుల మేలు కొరకు ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, సత్క్రియలు చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. అసలు మనం పుట్టించిందే దానికోసం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము క్రీస్తు యేసునందు ఎందుకు సృష్టింపబడిన వారమై ఉన్నాము? ఏం చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు? దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము యేసునందు సృష్టింపబడ్డాము. అసలు మనం పుట్టించిందే దేవుడు దేనికోసం? సత్క్రియల కోసము. అలాగే తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని. దేని యందు ఆసక్తి కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు? సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు. అంటే ఎలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి ప్రజలు? సత్క్రియలు, ఒక మంచి పని చేయడానికి ఇంట్రెస్ట్ ఎవరికైతుందో వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడట. ఈ అధ్యాయంలో చాలా సందర్భాల్లో ఉన్నది. 3వ అధ్యాయం 2వ వచనం కూడా చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలెననియు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. ఎప్పుడు మంచి చేయడానికి అవకాశం దొరికితే చేయడానికి రెడీగా ఉండాలట క్రైస్తవుడు. ఇంకొకరు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు మంచి పని చేయడానికి. క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది ఎదుటివానికి ఏదో ఒక మంచి చేయాలని. కొంతమంది అంటారు, సార్ మేము మంచి చేసి అలసిపోయాం, ఎంత మంచి చేసామో అంత కీడొచ్చింది మాకు, కాబట్టి మంచి చేయడం మానేసాము. క్రైస్తవుడు ఎవరు ఆ పని చేయరు. క్రైస్తవుడు ఎవరు కూడా మంచి చేస్తున్నాను కాబట్టి నాకు కీడ ఎదురవుతుంది కాబట్టి నేను మంచి చేయడం మానేస్తా అనే మాట అనడు. 100 మంచి పనులు చేసి 100 కీడులు అనుభవించినా 101సారి మళ్ళీ మంచిగా చేస్తాడు, చేయకుండా ఉండలేడు. అర్థమవుతుంది అనుకుంటున్నాను. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. పౌలు తీతుకి ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, నీవు సంఘానికి ఏం ఉపదేశం చేయాలో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుకోవచ్చున్నాను. ఎందుకు ఈరోజు అంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, పౌలు తీతుకు చెప్తున్నాడు, సంఘానికి నొక్కి చెప్పు, వీటిని దృఢంగా చెప్పు, సత్క్రియలు చేయడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకొక వచనం, 14వ వచనం చూడండి. మన వారు నిష్ఫలలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. ఏం చేయాలి? ఇప్పుడు చాలా పదాలు ఉన్నాయి అందులో. అవసరమును బట్టి, అనవసరంగా దూకుడు వద్దు, కొంచెం జ్ఞానం కావాలి. మా పాస్టర్ గారు చెప్పారు మేలు చేయమని చెప్పేసి కొన్నిసార్లు అతిగా వెళ్ళిపోయి మీరు అప్పుల పాలు కావద్దు. ఓకే, అవసరమును బట్టి. రెండవది సమయోచితముగా, ఏ టైంలో చేయాలి ఏ టైంలో చేయొద్దు అది కూడా తెలియాలి. గుడ్డిగా వెళ్ళిపోవద్దు. గుడ్డిగా వెళ్ళిపోయి దానవీర శూరకర్ణ అని పిలువబడాలని కొంతమంది అతిగా వెళ్ళిపోతారు, కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేసి కుటుంబం రోడ్డు పాలు చేస్తారు. నో, బైబిల్ అలా అజ్ఞానంగా చేయమని చెప్పట్లేదు. ఒకటి అవసరమును బట్టి, రెండవది సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు ఏం చేయాలట? మనం నేర్చుకొనవలెను. సో ప్రతి విశ్వాసి యొక్క డ్యూటీ ఏంటంటే, వాడు నావాడా కాదా అనేది చూడొద్దు. మీరు ఏదైతే సత్క్రియ మంచి అనేది ఇతరులకు చేయగలుగుతారో దేవుడు మిమ్మల్ని ప్రేరేపించగా సమయోచితంగా దానికి స్పందించడం ఒక క్రైస్తవుని యొక్క లక్షణం. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాఠం. దేవుని బిడ్డలు సత్క్రియలు వాళ్ళు మంచి స్థితిలో ఉన్నప్పుడే చేయడం కాదు, వాళ్ళు దుర్భరమైన స్థితిలో ఉండి కూడా మంచి చేయాలనుకుంటారు. ఇప్పుడు మోషే కండిషన్ ఏంటో చెప్పండి. అసలు ఆయనే కష్టాల్లో ఉన్నాడు, అయోమయమైన స్థితి, రాజా బ్రతికాడు, ఊరు బయటికి వచ్చాడు, ఇప్పుడు తనది కాని దేశానికి వచ్చాడు. ఏం నా లైఫ్ ఇట్లా అయిపోయింది, 40 సంవత్సరాలు రాకుమార్తె యొక్క కుమారుడుగా పిలువబడ్డాను, ఐగుప్తు యొక్క సకల వైభవాలు అనుభవించాను, టైం టు టైం భోజనం వచ్చేది, నా కింద 100 మంది పనివాళ్ళు ఉండేవాళ్ళు, రథాలు ఉండేవి. ఇంత పెద్ద హోదాను వదిలిపెట్టుకొని ఈ అడవిలో ఎటుగాని తోచరు, అసలు నా అంటూ ఎవరు లేని దిక్కుతోచని పరిస్థితికి వచ్చేసాను, దిక్కులేని వాడని అయిపోయాను. ఎక్కడుండాలి, ఏం తినాలి, నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఒక్కసారి క్వశ్చన్ మార్క్తో నిండిపోయిన స్థితిలో ఉన్నాడు మోషే. వింటున్నారా అందరూ?
మోషే కష్టాలు సామాన్యమైనవి కాదు, అయోమయమైన స్థితి. ఏంటి నా లైఫ్ ఏంటి ఇప్పుడు? ఏదో చేద్దాం అనుకున్నాను, నా మీద కేసులు పడ్డాయి, అక్కడికి వెళ్తే అరెస్ట్ అవుతాను, చంపేస్తారు. ఇక్కడున్నాను, నేను ఇక్కడున్నట్టు ఎవరికి తెలియద్దు, ఆ రాజుకు కూడా తెలియద్దు. ఎంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంటూ ఆ టైంలో ఈ సంఘటన జరుగుతుంది. మిద్యాను యొక్క యాజకుని కుమార్తెలు 7 వచ్చారు. బావి దగ్గర వాళ్ళు నీళ్ళు చదువుకుంటుంటే వేరే కాపర్లు వచ్చి వాళ్ళు నీళ్ళు చదువుకొని ఇవ్వకుండా అన్యాయం చేశారు. వాళ్ళు అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మోషే ప్లేస్లో మనముంటే ఏమనుకున్న వాళ్ళం అంటే, నాది కాని దేశం ఇది, నాకెందుకు ఈ బాధ, పైగా నేనేం బాధల్లో ఉన్నాను, ఇంకొకరికి నేనేం సహాయం చేస్తాను, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతారు, నాకెందుకులే అనుకొని నోరు మూసుకొని కూర్చునే వాళ్ళం. దేవుని బిడ్డలు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేయగలిగినంత అవకాశం ఉన్నంత వరకు చేయకుండా ఉండలేరు. మీలో ఆ స్వభావం ఉందా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. నేనే ఇబ్బందులో ఉన్నాను, మీకేం సహాయం చేయగలను అనే మాట రాదు. నేను ఇబ్బందులో ఉన్నా, నా వంతు నేను ఇంకేమైనా చేయగలనా అని ఆలోచిస్తాడు. ఇప్పుడు మోషే చేస్తున్న పని ఏంటో చూద్దాం. ఇక మోషే ఏం చేశాడట, మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. ఉట్టి ఆ కాపరులను వెలగొట్టడమే కాదు, 7 కుమార్తెలు తీసుకొచ్చిన మందలన్నిటికీ ఎవరు నీళ్ళు చేతి పోసారట? వాళ్ళకి ఎందుకు చేయాలంటే మేలు, మనం ఎవరికైనా మేలు చేయాలంటే ఏం ఆలోచిస్తాం తెలుసా? వాడు మనవాడైతేనే చేస్తాం. నేను ఎందుకు చేయాలి వాడికి? నా బంధువా, నా తమ్ముడా, నా అన్ననా, మా చర్చ్ మెంబరా, ఎందుకు చేయాలి? ఈ ఆలోచన లేకుండా మేలు చేయడమే దేవుని ప్రేమ. సరే, ఇక్కడ మోషే ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు. అరే వీళ్ళకి మేలు చేస్తే వాళ్ళు నన్ను ఇంటికి పిలుస్తారు, నాకు భోజనం పెడతారు, ఇలాంటి ఆశలతోనే మేలు చేసి ఉంటారా? నో, వారి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మేలు చేయడంలో ఇంకొక పద్ధతి ఏంటంటే, ఎదుటివాని నుండి ఏమీ ఆశించకుండా చేసే మేలే నిజమైన మేలు. అరే వీడికి మేలు చేస్తే రేపు నాకు ఈయన ఉపయోగపడతాడు అనుకునేది స్వార్థం అవుతుంది. ఓహో ఈయనకు మేలు చేస్తే రేపు నాకు అవసరం వచ్చినప్పుడు ఈయన ఉపయోగపడతాడు, వీడిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి, మనకు దగ్గరలో పెట్టుకోవాలి. ఇది లోక పద్ధతి. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఎవరికైనా మేలు చేస్తే వాళ్ళ నుండి ఏ విధమైన రెస్పాన్స్ కోరుకోరు, తిరిగి రిటర్న్ వారి నుండి ఏ మేలు కోరుకోరు. ఆలోచన కలిగి అలాంటి స్వభావం కలిగి ఉందాం. సరే, ఆయన మేలు చేస్తున్నాడు. వారికి మందలన్నిటి కూడా నీళ్లు పోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. 14 రోజుల నుండి నడుచుకుంటూ వచ్చాడు. ఏం తిన్నాడో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు, తిండి నిద్ర సంగతి ఏంటి, ఆల్రెడీ అలసిపోయి ఉంటాడు. నడిచి 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 ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు మామూలుగా ఉండవండి. మెల్లగా నడుచుకుంటూ హ్యాపీగా చెట్టు కింద కూర్చొని అట్లా రాడు. నేను అనుకుంటాను కొన్ని మైళ్ళ దూరము పరిగెత్తుకుంటూ ఎవరు కంటపడకుండా ఏ రాత్రులు ప్రయాణం చేశాడో ఏమో ఎవరు చూడకుండా, రాళ్ళలో రప్పల్లో కొండల్లో లోయలో పడి ఎక్కడెక్కడ పరిగెత్తుకుంటూ వచ్చాడో. అలిసిపోయి ఉంటాడు కదా 14 రోజుల నుండి. సరే, కాపులు నిలగడానికి మీరు నీళ్ళు చదువుకోండి అనొచ్చు కదా. లేదు అయ్యో పాప ఆడపిల్లలు వాళ్ళేం చేయగలుగుతారులే అని చెప్పేసి ఈయన వాటన్నిటికీ నీళ్లు చేది పోసాడట. వాళ్ళు ఏమి ఇంట్రడక్షన్ కూడా ఏం చేయలేదు, వాళ్ళ కన్వర్జేషన్ ఏం జరగలేదు. వెంటనే ఆ మందం తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ తండ్రితో వాళ్ళు సంభాషించిన మాట చూడండి. అయితే ఇక్కడ మిద్యాను యాజకుని యొక్క కుమార్తెల నుండి కూడా ఒక పాఠం నేర్చుకోవచ్చు. మిద్యాను యాజకుని కుమార్తెలు అంటే, యాజకుడు అనగా వారి మతానికి సంబంధించిన పెద్ద కావచ్చు, లేదా ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక నాయకుని కూడా యాజకుడనే పిలుస్తారు. ఒక లీడర్ పిల్లలు వాళ్ళు వచ్చి మందలు మేపాల్సిన అవసరం ఉందా? వాళ్ళ కింద 100 మంది పనులు ఉంటారు. ఇక్కడ కూడా ఒక పాఠం నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత కష్టపడి పనిచేసే తత్వం కలిగిన స్త్రీలు, వారి తండ్రి యొక్క మందని మేపుచు, అంటే హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న వ్యక్తులు, చాలా యథార్థంగా బ్రతుకుచున్న వ్యక్తులు వీరు. ఒక పరాయి మనిషి వచ్చినప్పుడు ఆయనతో ఏ విధమైన సంభాషణ చేయలేదు వీళ్ళు. ఏం అసలు ఆయన పేరు అడగలేదు, ఎక్కడుండి వచ్చావు అడగలేదు, ఏం అడగలేదు. మెయిల్ చేశారు, థ్యాంక్స్ చెప్పి ఉంటారు, వెళ్ళిపోయారు అంతే. వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి వారిని ప్రశ్నిస్తున్నాడు. 18వ వచనం. వారు తమ తండ్రి అయిన రగుయేలుకు వచ్చినప్పుడు అతడు, నేను మీరింత త్వరగా ఎట్లు వచ్చితరనను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపురుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా, ఆ మనిషిని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతన్ని పిలుచుకుని రండెనను. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించను. చాలు. ఇప్పుడు ఆ 7 కుమార్తెల యొక్క తండ్రి, ఆయన పేరు రఘుయేలు. రఘుయేలు అన్న పేరుకు అర్థం ఏంటంటే, రేవు అనే పదానికి స్నేహితుడు అని అర్థం.
ఏల్ అంటే దేవుడు అని, దేవుని స్నేహితుడు అని అర్థం. ఆయన పేరుకే ఒక ప్రత్యేకత ఉంది. ఏల్, రౌయేల్, దేవుని స్నేహితుడు అని. ఏల్ అనే పదం సహజంగా ఇజ్రాయిల్ ఎక్కువగా వాడుతారు. హెబ్రీ భాషలో దేవుడు అని అర్థం. మరి అబ్రాహాము నుండి వచ్చిన సంతానం కాబట్టి బహుశా ఆ రకమైన పేర్లు, ఆ అర్థాలు ఇచ్చే పేర్లు వాళ్ళు పెట్టుకొని ఉంటారు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ కుమార్తెను అడుగుతుంది, ఇంత త్వరగా వచ్చేసారేంటి, ప్రతిరోజు చాలా లేట్ అవుతుంది, ఈరోజు చాలా ఎర్లీగా వచ్చేసారు ఏంటి అని అంటే, ఇలా మేలు చేశాడు, ఒక ఐగుప్తీయుడు ఒకడు వచ్చి మాకు మేలు చేశాను అంటారు. ఎందుకు ఐగుప్తీయుడు అని ఎలా చెప్పారు? ఆయన వేసుకున్న డ్రెస్ని బట్టి ఇతడు ఐగుప్తీయుడు అని తెలిసిపోయింది. ఒక ఐగుప్తీయుడు వచ్చి మాకు మేలు చేశాడు అనగానే, ఇంత గొప్ప మేలు చేసిన వాడిని ఇంటికి పిలవద్దా, అతడు ఎక్కడున్నాడు, ఆ మనిషిని ఎలా విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతను పిలుచుకొని రండి నేను. సో ఇక్కడ తండ్రి నుండి ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏంటంటే, మేలు చేసిన వాడిని ఎలా వదిలేసి వచ్చారు మీరు? మనకు ఉపకారం చేసిన వాడిని గురించి మీరు ఏం అడగకుండా, వివరాలు అడగకుండా ఎలా వచ్చారు? వెంటనే వెళ్ళి భోజనానికి పిలవండి. ఒక చిన్న ఉపకారం చేసినా ఎవరిని మనం మర్చిపోకూడదు. ఈ రౌయేలు నుండి నేర్చుకోవాల్సిన పాఠం, ఏ చిన్న ఉపకారము మనకు, మన కుటుంబానికి ఎవరికి చేసినా దాన్ని మర్చిపోకూడదు. సాధ్యమైనంత వరకు మనం ప్రతి ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయాలట. అపోస్తలుడు పౌలు చెప్తాడు, ఎవరి రుణమును ఉంచుకోకండి, ఎవరి రుణమును వారికి తీర్చండి అంటాడు. ఇతరులు నాకు ఏదైనా మేలు చేస్తే తిరిగి వారికి ఉపకారం చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ మేలుకి ప్రతి మేలు చేయడం నేర్చుకోండి. పౌలు హెచ్చరిస్తాడు సంఘాన్ని. సో గుర్తుపెట్టుకోండి, ఈ రఘుయేలు చేసిన పని ఏంటంటే, వారికి ఉపకారం చేసిన వాడిని ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడు, అతను భోజనం పెట్టాలనుకున్నాడు. మోషే ఆ మనుషుతో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకి ఇచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటినని అనుకొని వానికి గెర్షోము అనగా పరదేశి అని అర్థం అను పేరు పెట్టెను. చాలా స్టోరీ ఫాస్ట్గా నడిచిపోతుంది. మోషే యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా ఫాస్ట్గా, స్క్రీన్ ఎండింగ్కి వచ్చేసరికి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టుంది. ఆయన వచ్చాడు, పరిచయం అయిపోయింది, వాళ్ళకు బాగా నచ్చాడు, వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు, సిపోరా అనే స్త్రీనిచ్చి పెళ్లి చేశాడు, అక్కడే సెటిల్ అయిపోయాడు, అలాంటి కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల స్టోరీ ఇది. టైం అయిపోయింది, మరి ఏం చేస్తాం, ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. కొడుకు పుట్టాడు, కొడుకు ఒక పేరు పెట్టేశాడు, ఆ కొడుకుకు పెట్టిన పేరు గెర్షోము అనగా పరదేశి. ఇక మోషే అక్కడ స్థిరపడిపోయాడు. దీని అంతటి వెనుక ఒకటి మాత్రం ధైర్యంగా చెప్పగలం ఏంటంటే, మోషే తప్పు చేసి ఎలా పారిపోతున్నా దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. సరైన ప్లేస్కి దేవుడు తీసుకొని వచ్చాడు. అక్కడ వేల మంది ప్రజలు ఉంటారు మిద్యానులో. ఈ పర్టికులర్ ఫ్యామిలీనే దేవుడు ఎందుకు పరిచయం చేశాడు? ఆ బావి దగ్గర ఈ సంఘటన ఎందుకు జరిగింది? ఈ సంఘటన ద్వారా ఆ ఇంటికి ఇతను రావడం ఏంటి? ఆ ఇంట్లో ఒక కుమార్తెని అతనికి భారీగా ఇవ్వడం ఏంటి? వారెంత భక్తి కలిగిన వాళ్ళు. దేవుడు మోషే కొరకు ఒక స్థావరాన్ని ఎలా సిద్ధపరిచి పెట్టాడు. మోషేకి తెలియదు, నేను మిద్యానికి వెళ్తే ఎవరింట్లో ఉంటాను, ఎవరు నాకు భోజనం పెడతారు, ఎక్కడుండో ఐగుప్తీయుడు వచ్చాడు, ఎవరు పిల్లనిస్తారు, వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఆలోచించకుండా ఈరోజు ఎవరినైనా అమ్మాయిలను వివాహానికి ఇస్తారా? మొత్తం ఎంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి రావాలి, ఏ ఊరు మీది, ఏ పని చేస్తారు, మీ తాతలు 4 తరాలు చూస్తారట. మరి ఇప్పుడు 4 తరాలు ఎవరు చూస్తారు? మోషేది. మోషే చెప్పిన మాట కరెక్టా రాంగా ఎవరు చెప్పాలి? ఇన్ని ఆలోచనలు ఉంటాయి. అయినా మోషేని నమ్మి వారు కుమార్తెనిచ్చారంటే దీని వెనక దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఉంది. దేవుడు తన ప్రజల కొరకు ప్రొవిజన్స్, వారికి కావలసినవన్నీ దేవుడు సమకూర్చిస్తాడు. సమయోచితమైన సహాయాన్ని దేవుని ప్రేమించే వారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కొన్నిసార్లు మనం పొరపాటు చేసి అటు ఇటు పరిగెత్తుతాం, కానీ దేవుని కృప, దేవుని ప్రేమ మనకి ఎప్పుడు తగులుతూనే ఉంటుంది, మనని సరైన త్రోవకి నడిపించగలదు. దేవునికి మనం గౌరవాన్ని ఇచ్చినంత వరకు, దేవుని ఎడల నమ్మకంగా ఉన్నంత వరకు మనం పడిపోయినా నిలబెట్టి మనని సరైన త్రోవకి తీసుకెళ్ళి మనని సరైన గమ్యానికి చేర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని విడిచిపెట్టకండి, దేవుని మార్గంలో నడవండి. కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని పొరపాటు చేస్తూ ఉంటాం. 4 సార్లు నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. పడడానికి గ్యారెంటీ లేదు, కానీ పడ్డా దేవుడు ఖచ్చితంగా నిలబెడతాడు, సరైన గమ్యానికి చేరుస్తాడు. కాబట్టి దేవునిలో మీ జీవితాన్ని కట్టుకోండి, దేవుని మార్గంలో నడవండి. దేవుడు సరైన స్థలానికి మనని తీసుకువెళ్తాడు. అందరం తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.